రాష్ట్రంలోని 3 ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఓట్ల లెక్కింపుపై నల్గొండ నుంచి మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఉదయం 7 గంటల సమయంలో ఇటు అభ్యర్థులు ఏజెంట్ల సమక్షంలో ఆ స్ట్రాంగ్ రూమ్లో పొందపరిచినటువంటి ఈ బ్యాలెట్ పత్రాలన్నింటినీ కూడా బయటికి తీసుకొచ్చి వీటన్నింటినీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 4 హాల్స్లో కూడా మొత్తం 25 టేబుల్స్ని ఏర్పాటు చేశారు. 20 టేబుల్స్ పైన కూడా ఈ బ్యాలెట్ పత్రాలన్నింటినీ కూడా ఉంచారు. అయితే ఇది మొత్తం కూడా ప్రాధాన్యత ఓట్లు కాబట్టి మొత్తం కూడా 25 టేబుల్స్ పైన కూడా ఈ బ్యాలెట్ పత్రాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసి ఒక్కొక్క టేబుల్ పైన కూడా మొత్తం 25 బండిల్స్గా వీటన్నిటిని కూడా బండిల్స్ లాగా కడతారు. తర్వాత ఈ బండిల్స్ అన్నింటినీ కూడా 20 టేబుల్స్ మీద పొందుపరిచి మొత్తం కూడా ఈ బ్యాలెట్ పత్రాలన్నింటినీ కూడా ఒక డ్రమ్ములో ఉంచుతారు. ఆ డ్రమ్ములో మొత్తం కలయిదిప్పి వాటన్నిటిని కూడా మరలా తీసి టేబుల్స్ పైన ఉంచుతారు. ఆ టేబుల్స్ పైన ఉంచినటువంటి బ్యాలెట్ పత్రాలను మొత్తం కూడా ఇక్కడ 19 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 19 మంది అభ్యర్థులకి ఎవరికి వచ్చిన ఓటుని వాటిని ఆ గలలో ఒక్కొక్క బ్యాలెట్ పత్రాన్ని తీసి ఆ గలలో వేస్తూ ఉంటారు. ఇలా మొత్తం కూడా 19 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి ఈ బ్యాలెట్ పత్రాలు మొత్తాన్ని కూడా ఒక్కొక్క గలలో వేసి ఉంచుతారు. మొత్తంగా ఇలాగా వచ్చిన పోలైన ఓట్లు మొత్తం కూడా ఈ వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి మొత్తం 25,797 మంది ఓటర్లు ఉండగా నిన్న ఈ 27వ తారీఖున జరిగిన పోలింగ్లో అయితే మొత్తం 24,139 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే మొత్తం కూడా దీంట్లో 19 మంది అభ్యర్థులు అయితే పోటీలో ఉన్నారు. దీనికి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ అయితే ఇప్పుడే ప్రారంభమైంది. దీనికి సంబంధించి 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఆర్ఓగా ఇలా త్రిపాఠి వ్యవహరిస్తున్నారు. ఉదయం 7 గంటల సమయంలో అయితే ఇటు ఏజెంట్లు అభ్యర్థుల సమక్షంలో ఈ స్ట్రాంగ్ రూమ్లో వద్ద నుంచి బ్యాలెట్ పత్రాలన్నింటినీ బయట తీసుకొచ్చి ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి హాల్స్లో ఈ బ్యాలెట్ పత్రాల మొత్తాన్ని కూడా 20 టేబుల్ ఏర్పాటు చేశారు. 20 టేబుల్స్ పైన ఈ బ్యాలెట్ పత్రాలను అక్కడ పొందుపరిచారు. తర్వాత వీటన్నిటిని కూడా అభ్యర్థులు 19 మంది అభ్యర్థులు ఉన్నారు. 19 మంది అభ్యర్థులకు సంబంధించి వీరికి ఒక బాక్సులు కేటాయించారు. ఆ బాక్సులో ఎవరికి వచ్చిన ఓటుని వాటిని వారి బాక్సులో వేస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తం కూడా సుమారు 2 గంటల వరకు కూడా కొనసాగుతుంది. ఆ 11 గంటల సమయంలో అయితే ప్రాధాన్యత ఓట్లు క్రమంగా లెక్కింపు కొనసాగుతుంది. ఈ ప్రక్రియ మొత్తం కూడా 3 దశల్లో కొనసాగుతుంది. మొదటి దశ ఏమో ఇక్కడ బ్యాలెట్ పత్రాల మొత్తాన్ని కూడా 25 కట్టలుగా 25 బండిల్స్ చేయటం. రెండవ దశలో వచ్చేసరికి వీటన్నిటిని కూడా స్ప్లిట్ చేసి 25 టేబుల్స్ పైన మొత్తం కూడా సమానంగా పంచుతారు. 3వ దశలో వచ్చేసరికి ఆ ప్రాధాన్యత క్రమంలో మొదటి ప్రాధాన్యత, 2వ ప్రాధాన్యత, 3వ ప్రాధాన్యత ఇలా ప్రాధాన్యత వైజ్గా కూడా ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. అదేవిధంగా అట్ ది సేమ్ టైము ఎలిమినేషన్ కార్యక్రమం కూడా కొనసాగుతుంది. అయితే మామూలు సాధారణ ఎన్నికల కనుక చూసుకున్నట్లయితే ఈవీఎంలో కొనసాగుతుంది. ఈవీఎంలో అక్కడ వచ్చిన ఆధిక్యం ప్రకారము అక్కడ ఒక అంచనా ఉంటుంది. అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొత్తం కూడా ఒక ప్రాధాన్యత లెక్కింపు కొనసాగుతుంది. కాబట్టి ప్రాధాన్యతలో మొదటి ప్రాధాన్యత ఎవరికైతే అత్యధిక శాతం ఓట్లు నమోదవుతాయో వారినే విజేతగా కొనసాగిస్తారు. ఎందుకంటే మొత్తం కూడా పోలైన ఓట్లు కనుక చూసుకున్నట్లయితే 24,139 ఓట్లు పోలైన ఓట్లు ఉన్నాయి. వీటిలో సగం తీసి సగం కన్నా ఒక ఓటు ఎవరికైతే ఎక్కువగా వస్తాయో వారిని విజేతగా ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ మొదటి ప్రాధాన్యత ఓట్లలో కనుక ఎవరికి సగానికి పైగా ఓట్లు కనుక నమోదు కాని పక్షంలో 2వ ప్రాధాన్యత ఓటుకి లెక్కింపుకి వెళ్తారు. అక్కడ కూడా రాని పక్షంలో 3వ ప్రాధాన్యత ఓటుకి లెక్కింపుకి వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా ఎవరికి కూడా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో సరైన మెజార్టీ రాలేదు. గత ఎన్నికలు కనుక చూసుకున్నట్లయితే ఈ ఎన్నికలు కూడా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో కనుక భారీ విజయం వచ్చే అవకాశం లేని పక్షంలో 2వ ప్రాధాన్యతకు వెళ్ళే అవకాశం ఉంది. అయితే సరిగ్గా 8 గంటల సమయంలో అయితే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మరో 2 గంటల సమయం మొత్తం కూడా ఈ బ్యాలెట్ పత్రాలన్నింటినీ కట్టడం, తర్వాత 25 టేబుల్స్ పైన సమానంగా పంచడం, తర్వాత వాటన్నిటిని అభ్యర్థులకి కేటాయించినటువంటి గలలో వేయటం మొత్తం కూడా సుమారు 2 గంటల నుంచి 2.5 గంటల వరకు సమయం పడుతుంది. ఆ తర్వాత ఈ ఓట్ల లెక్కింపు అయితే కొనసాగే అవకాశం ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం. ఓటు